ధాన్యం కొనుగోళ్లు నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అనంతరం కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు ఆదేశించారు. గ్రేటర్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే ధాన్యం అదేవిధంగా నీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా ఇటు ఏదైతే వేసవిలో నీటి సమస్య అదేవిధంగా ప్రాజెక్టులో కూడా నీటి లభ్యత తక్కువ ఉండడం, డెడ్ స్టోరేజ్ లో ఉండడంతో కూడా సాగునీటికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా అంటే ప్రభుత్వము ఏదైతే నీటి సరఫరా విషయంలో విఫలమైందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా ఇటు ధాన్యం విషయంలో కూడా ఎవరైతే ఎంఎస్పీకి తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో కూడా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లు ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే తేమ ఎక్కువగా ఉందని చెప్పిన వ్యాపారస్తుల మిల్లర్ల ధరలో కూడా తక్కువ కొనుగోలు చేస్తున్నారన్న నేపథ్యంలో కూడా అది ఖచ్చితంగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రం ఒక రోజు ఆరబెట్టాలని సూచించిన పరిస్థితి. అంటే ఈ అంశాలపై కూడా అన్ని జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా సజావుగా జరిగేలా చూడాలని కూడా ఆదేశించారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా రోజుకు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని కూడా ఇటు సంబంధిత అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే అంటే నీటి విషయంలో కూడా జంట నగరాల్లో కృత్రిమ కొరత సృష్టించైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మొత్తం అంటే ఇరిగేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యుత్ అధికారులు కావచ్చు, తాగునీటి సరఫరాపై మాత్రం సమీక్ష నిర్వహించాలని చెప్పాలి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులు ఉన్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యలు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. మొత్తం అయితే అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని హైదరాబాద్ కు తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా అయితే కృష్ణా నీటి లభ్యత లేనందున ఎగువ నారాయణపూర్ కావచ్చు రిజర్వాయర్ తాగినట్టు నుంచి తెచ్చుకునే కూడా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కూడా అధికారులకు సూచించిన పరిస్థితి. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.